కృష్ణారెడ్డి గారిని వేదిక మీద రాష్ట్రంగా కొత్త ఉన్నాం రాష్ట్రంగా కొత్త ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు పెద్దలు పూజ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మన చిన్న గ్రామమైన మన గ్రామానికి ఒక సీసీ కోట లేదన్న తర్వాత 40 లక్షల రూపాయల గ్రాంటు మనకు ఫస్ట్ విడతగా ఇచ్చి మన ఊరిని అన్ని విధాలు ఆదుకున్న కాకర్ల సురేష్ గారికి ఒకసారి సపోర్ట్లతోటి సార్ మా సమస్యలు ఇంకొక 4 ఉన్నాయి సార్. అది మా నోటుకుండా చెప్పుకుండా మీ పేపర్ రూపాయలు ఇస్తాం సార్. అది 4 సమస్యలు మీరు తీర్చగలరని మేము ప్రార్థిస్తున్నాం సార్. నమస్కారాలు, ధన్యవాదాలు. ముందుగా కావాల్సింది వేదిక మీదనున్న మన మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చిరంజీవి రెడ్డి గారికి, అలాగే మన ఎంపీపీ శిరీష్ గారికి, మన మండల ప్రెసిడెంట్ ఉజ్జం కృష్ణారెడ్డి గారికి, మిగతా సీనియర్ నాయకులందరికీ, సభకి వేదిక మీద ఉన్న వేదిక ముందున్న అందరికీ, ఆడపడుచులందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఆడపడుచులు ఎక్కువ వస్తున్నారు మన సభలకి. ఇంతకుముందు వచ్చేవాళ్ళు కాదు, తెలియదు, ఎక్కువ వస్తున్నారు. ఇది మంచి పరిణామం. అమ్మ మీరు అందరూ భాగస్వామ్యం అవ్వాలి. ఆడపడుచులందరూ మీ సమస్యలు చెప్పాలి. మీకు అందరికీ అండగా ఉంటాం. ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి కానీ, ఇక్కడ నాయకులు కానీ, బాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఆడపడుచులకి పెద్దపేట వేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా మీకు చాలా కార్యక్రమాలు ముందు రాబోతున్నాయి. సూపర్ 6లో కార్యక్రమాలు కానీ, మిగతా కార్యక్రమాలు. కొద్దిగా టైం తక్కువ ఉంది నాకు, కానీ రావులగొల్లు చిన్న గ్రామం అయినా కూడా మంచి సర్పంచ్ ఉన్నాడు, మీకు యంగ్, ముందు తీసుకెళ్తున్నాడు. సో మిగతా 142 పంచాయతీల్లో కూడా ఇటువంటి వాళ్ళు కానీ ఉంటే ఎట్లా ఒకట ముందుకు వెళ్తూ ఉంటుంది. సో కొంతమంది సర్పంచులు బాగా పనిచేస్తున్నారు, కొంతమంది వైసీపీ వాళ్ళు ఉన్నారు, కొంతమంది మన వాళ్ళు ఉన్నారు. ఈ పాప కూడా ఉంది ఇక్కడ, మాకేం వీలేదు అంటుంది. ఇప్పుడు మీకు కూడా వచ్చినాయి అమ్మ ఫండ్స్, అందరికీ మండల వారీ ఫండ్స్ వచ్చినాయి ప్రతి ఒక్కరికి కూడా. ఇంకా రాబోతున్నాయి, ఇంకా చాలా ఫండ్స్ రాబోతున్నాయి. రోడ్లు కానీ అన్నీ మనం చాలా చేసుకోవాలి. మీరు దయచేసి నేను వచ్చినప్పుడే అని కాకుండా సమస్యలు ఇక్కడే రచ్చబండ పెట్టుకోవడం, లేకపోతే సమస్యల మన నాయుడు దృష్టికి తీసుకెళ్ళడం, లేకపోతే ఇక్కడ ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు నా కోసం అని వెయిట్ చేయకుండా మీరే రచ్చబండ పెట్టుకుంటా ఉండండి. చిన్న సమస్యలు, పెన్షన్స్ అని అటువంటి వాటి కోసం మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వాటన్నిటికీ ఇక్కడే పరిష్కారం దొరుకుతుంది. తర్వాత మనకి ఎంపీడీఓ గారు కూడా చాలా కష్టపడుతున్నారు. వారికి కూడా చాలా నాలెడ్జ్ ఉంది. మాకు వేరే మండలాలకు కూడా వారి నాలెడ్జ్ ఉపయోగపడుతూ ఉంది. సో అలాగే మన డిఈ గారు ఉన్నారు. డిఈ గారు కంప్లీట్గా ఆయన సీసీ రోడ్లు కానీ ఆ రోడ్ వర్క్స్ గురించి సంబంధించి ఆయన గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ లాగా మాకు సహాయం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆఫీస్ గైడ్ చేయడం కానీ. నేను కూడా కొత్త దాదాపుగా ఒక అవగాహన వచ్చింది ఇప్పుడు, ఎక్కడెక్కడ మనకు నిధులు ఉంటాయి, ఎక్కడెక్కడ మనం వర్క్ చేసుకోవాలనేది. ఆ విధంగా ముందుకు పోదాం. మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఉన్న బెనిఫిషరీస్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా నాయుడికి ఇంత పెద్ద ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మిగతా రోడ్లు సీసీ రోడ్లు అయితే మటుకు ఇంకొక 1.5 years అంటే 2025, 26 జూన్ అనుకోండి, 26 జూన్ జూలై కల్లా కూడా అన్ని సీసీ రోడ్లు కంప్లీట్ చేయాలని ఉదయగిరి నియోజకవర్గంలో అసలు ఏ మట్టి రోడ్డు లేకుండా ప్రతి ఒక్కటి సీసీ రోడ్లు వేయాలన్న టార్గెట్ పెట్టుకొని మీరు ఒకటి వచ్చింది ఒకటి రాలేదని కాకుండా అన్ని చోట్ల కూడా మనకి సీసీ రోడ్లు వస్తాయి. అలాగే స్కూల్ గురించి చెప్పారు. స్కూల్ నిర్మాణం ఒకటి, అది కూడా గుడి కూడా అది దాదాపు పడిపోయే పరిస్థితిలో ఉంది, రాముల వారి గుడి. దాని గురించి కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా నేను వినేది, పొలాల్లో రైతులకి రోడ్లు లేవు. రైతులకి రోడ్లు అన్నీ ఎక్కడ చూసినా కూడా ఒక రోడ్డు కూడా వేసిన సందర్భం ఉండట్లేదు. అది సపరేట్గా మనం నిధులు పెట్టుకుని చేయాలి. దీన్ని చాలా మంది దగ్గర అదే సమస్య వింటా ఉన్నాను. ఎక్కడ కూడా సరైన పొలాల బాట లేక, సరిగ్గా ట్రాక్టర్ కూడా వెళ్ళే పరిస్థితి లేక ఆ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటి మీద మేము ప్రత్యేక దృష్టి పెడతాం. అలాగే గ్రామ చెరువు ఒకటి 3/4 kilometerల సమస్యలా ఉందా? గ్రామ చెరువుకి కనెక్షన్ లేదు ఒకటి. సమస్యల ఉత్తర కాలువ పెట్టినప్పుడు, ఉత్తర కాలువ బిల్డ్ చేసినప్పుడు సబ్ కెనాల్స్ చాలా వరకు ఇగ్నోర్ చేయడం జరిగింది. డిపిఆర్లో, ఒరిజినల్ డిపిఆర్లో ఉన్న సబ్ కెనాల్స్ అన్నీ కంప్లీట్ చేయలేదు. ఆ రోజున రకరకాల కారణాలు, భూమి లేకనో, కాంపన్సేషన్ సరిగా అందలేదనో, రకరకాల రీజన్లతో ఆపడం జరిగింది. సోమశిల హై కెనాల్
సోమశిల హై కెనాల్తో పాటు మన ఉత్తర కాలంలో కూడా వైడనింగ్ ప్రాజెక్టులో సబ్ కెనాల్స్ కూడా కంప్లీట్ చేసేదానికి బడ్జెట్ పెడుతున్నారు. అది కూడా ముందుకెళ్తుంది. వెలుగొండ ప్రాజెక్టు కూడా ముందుకెళ్తా ఉంది. అలాగే జల్ జీవన్ మిషన్ నుంచి ఆ ప్రోగ్రాం కింద ఆత్మకూరు ఉదయగిరి ఒక ప్రత్యేక ప్యాకేజీ కింద చేసుకొని సోమశిల నీళ్లు ప్రతి ఇంటికి వచ్చేటట్టుగా చేయబోతా ఉన్నాం. ప్రతి ఇంటి గడపకి సోమశిల నీళ్ళు. సో ఆర్ఓ ప్లాంట్ల అవసరం లేకుండా, ఆర్ఓ ప్లాంట్ల అవసరం ఉండదు. ఇంకా సోమశిల నీళ్లు కానీ మన ఇంటి గడపకి ప్రతి గడపకి కానీ రాగలిగితే ఆర్ఓ ప్లాంట్ అవసరం ఉండదు ఫ్యూచర్లో. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నాం. ఒకటి సీసీ రోడ్లు, డ్రైన్స్, తాగునీరు, వీటి గురించి, తర్వాత జాబ్స్, హెల్త్ గురించి, వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నాం మనం. రాబోయే రోజుల్లో గత 4.5 సంవత్సరంలో డెఫినెట్గా మనకు అవన్నీ కూడా నెరవేరే పరిస్థితి ఉంది. అలాగే మనకు బిజినెస్ మ్యాన్ వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర చౌదరి గారు మీకు ధన్యవాదాలండి. మీరు ఈ ఊరిని దత్తత తీసుకొని ఉన్నారని చెప్తున్నారు. అలాగే మీ వారితో కలవడం జరిగింది నేను ఇంతకుముందు కూడా. వారు కూడా ఏదైనా చిన్న ఇండస్ట్రీ ఒకటి పెట్టి 4 ఉద్యోగాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. వెంకటేశ్వర చౌదరి మాదిరిగా ఇంకా ఎంతో మంది ముందుకు వస్తూ ఉన్నారు చిన్న ఇండస్ట్రీస్ పెట్టేదానికి. ఇండస్ట్రియల్ పార్క్ కూడా పెట్టబోతున్నాం. ఇప్పుడు తీసుకుంటున్నా. దోబగుంట సర్పంచ్ గారు, ఎక్స్ సర్పంచ్, చెరువు ప్రెసిడెంట్, దోబగుంట చెరువు నీటి సంఘం అధ్యక్షులు మనకు ₹1,00,000 సభ్యత్వం తీసుకోబోతున్నారు. తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం ఈ మధ్య కాలంలో జరిగింది. తెలుగుదేశం పార్టీ ఉదయగిరి నియోజకవర్గంలో ఎంత బలంగా ఉందని చెప్పడానికి మన మెంబర్షిప్పే మనకు ఎగ్జాంపుల్. దాదాపుగా 94,000 మెంబర్షిప్ రీచ్ అయ్యాము. 1,00,000కి ముందుకు పోతా ఉన్నాం. 1,00,000 టార్గెట్ డెఫినెట్గా రీచ్ అవుతాం 25 తేదీ లోపల. అలాగే శాశ్వత సభ్యత్వాలు ₹1,00,000 సభ్యత్వాలు ఆల్రెడీ 50 దాటినాయి. 50 మంది ముందుకు వచ్చి ₹1,00,000 సభ్యత్వాలు తీసుకున్నారు. ఇది ఒక్కటి చాలు తెలుగుదేశం పార్టీ ఉదయగిరి నియోజకవర్గంలో ఎంత బలంగా ఉందని చెప్పడానికి. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో మనం ముందుకు పోయి పంచాయతీ వ్యవస్థ నుంచి, బూత్ లెవెల్ నుంచి, లోకేష్ బాబు గారు మనకు చెప్పడం జరిగింది, బూత్ లెవెల్ నుంచి, పంచాయతీ లెవెల్ నుంచి పార్టీని పటిష్టం చేసుకొని యువకులకి, ఎక్కువగా కొంతమందిని యువకులకి అవకాశం ఇచ్చి ముందుకు తీసుకెళ్తాం రాబోయే రోజుల్లో. ధన్యవాదాలండి. ఉదయగిరి నియోజకవర్గంలో మారుమూల నియోజకవర్గం, ఈ మారుమూల గ్రామానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. సో మీకు కూడా నమస్కారం. వచ్చినప్పుడు ఒక్కసారి SC/ST కాలనీలో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేసి అక్కడి నుంచి వేసుకుంటూ రావాలి. మన ఊరు మెల్లిగా వేసుకుందాం. ఎందుకంటే బాగా అవస్థగా. ముందుకెళ్ళండి సార్, మీరు ముందుకెళ్ళండి సార్. అన్నా చూడండి అన్నా. అన్నా కొంచెం సైడ్ రండి అన్న బ్రదర్. ఓకే సార్. సార్ ప్లీజ్ సార్. ఓకే సార్. పొదుపులు నిలబడండి అమ్మా, పొదుపులు నిలబడండి సార్, నిలబడండి. ఒకసారి చూడండి, అందరూ ఒకసారి. ఓకే సార్. యువకుల మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. మీరు ఏం చేస్తున్నారో ఏదో అర్థం కావట్లేదు మేడం. ఒకసారి చూడండి. యువకుల మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. మీరు ఏం చేస్తున్నారో ఏదో అర్థం కావట్లేదు మేడం. ఒకసారి చూడండి. సార్ అందరికీ నమస్కారం అండి. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మనం ఇక్కడ కలిగిరి మండలంలోని రావులకొల్లు గ్రామంలో ఉన్నాము. రావులకొల్లు సర్పంచ్ శంకమరాయుడు గారికి, అలాగే ఇక్కడ ఇతర నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒక పెద్ద ప్రోగ్రాం అరేంజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక జూన్ నుంచి దాదాపుగా ఒక 7 నెలల పైన అయింది.
మనం ఏదైతే గవర్నమెంట్ వచ్చాక పంచాయతీకి నిధులు రావడం దగ్గర నుంచి సీసీ రోడ్ల దగ్గర నుంచి గోకులం షెడ్స్ అవ్వచ్చు, అలాగే ఆర్ఎండ్బి రోడ్స్ అవ్వచ్చు, సంక్రాంతి లోపల గుంతలు పూడ్చే కార్యక్రమం అవ్వచ్చు, రకరకాల ప్రోగ్రామ్స్ తోటే పెన్షన్ దగ్గర నుంచి సంక్షేమ పథకాలు అవ్వచ్చు, ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటా మనం ఇక్కడ రావులకొల్లులో కొన్ని రీసెంట్గా సీసీ రోడ్లు కానీ 2 గోకులాలు కానీ తర్వాత ఇంకా కొన్ని కార్యక్రమాలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చెట్లు నాటే కార్యక్రమం అది మన సర్పంచ్ గారు చేయడం జరిగింది. వారు ఇక్కడ పిలిస్తే కొన్ని ప్రోగ్రామ్స్ మనం దగ్గర నుండి చాలా ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇటువంటి సర్పంచులు అంటే దాదాపుగా 143 పంచాయతీల్లో మనకి ఇంకా 142 పంచాయతీల్లో కూడా ఇటువంటి యంగ్ సర్పంచులు ఉండి ఇంకా కూడా గ్రామాలను కానీ ముందుకు తీసుకెళ్తే గ్రామాలు పటిష్టం అవుతాయి. రాబోయే రోజుల్లో కూడా అందరు సర్పంచులతో మనం వర్క్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ ఏ లోపం ఉంది, ఎక్కడ మన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. దాదాపుగా గత 5 ఏళ్లుగా కూడా పంచాయతీల్లో నిధులు లేకుండా నిర్వీర్యం చేయడం జరిగింది. మళ్ళీ మొదటికి పోయి మనం పంచాయతీ వ్యవస్థని మొదటి నుంచి కూడా ప్రక్షాళన చేసుకొని కంప్లీట్గా దాన్ని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాము. ఉన్న రిసోర్సెస్ అన్నీ వాడుకొని పోలీస్ కేసులు ఎక్కువ లేకుండా పోలీస్ కేసులు తగ్గించుకొని ఎక్కడైనా సమస్యలు ఉన్నా కూడా పంచాయతీలోనే పరిష్కారం చేసుకునేటట్టుగా మనం గైడ్లైన్స్ పెట్టుకొని ముందుకు వెళ్ళబోతా ఉన్నాం రేపు పొద్దున ఫ్యూచర్లో. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా పంచాయతీ లెవెల్ నుంచి పటిష్టం చేసుకొని ఒక పంచాయతీ పెత్తనం ఇంకో పంచాయతీ పెత్తనం ఒకదాంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఎవరి పంచాయతీ వాళ్ళు చూసుకునేటట్టుగా నాయకులకు కూడా దిశానిర్దేశం చేసి యంగ్ లీడర్షిప్ని ఇంకా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. పాత వాళ్ళ సీనియర్స్ని దగ్గర పెట్టుకొని వాళ్ళ సలహాలు సూచనలతోటి మనం యంగ్ లీడర్షిప్ను కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే బాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆడపడుచులకి పెద్దపీట అయిపోతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో చాలా కార్యక్రమాలు ఆడపడుచులకు రాబోతూ ఉన్నాయి. ఆడపడుచులను ముందుకు తీసుకెళ్ళడానికి కానీ, అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో సాగునీరు అవ్వచ్చు, తాగునీరు అవ్వచ్చు, జాబ్స్ అవ్వచ్చు, హెల్త్ గురించి అవ్వచ్చు, వాటన్నిటికీ పెద్దపీట వేసి ఆ విధంగా మనం ప్రణాళికలు వేసుకొని ముందుకు పోతా ఉన్నాం. రాబోయే ఇంకొక 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఇవి డెఫినెట్గా ఆ ఇండస్ట్రీస్ గురించి కానీ, జాబ్స్ క్రియేషన్ గురించి కానీ ఒక రకమైన బాట అయితే పడబోతూ ఉంది. అలాగే సార్ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టుకోమన్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 8 మండలాల్లో ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఒకటి పెట్టుకొని, అలాగే ఇప్పుడు మన వెంకటేశ్వర చౌదరి గారు ఉన్నట్టుగా అట్లాగే కొంతమంది ఇండస్ట్రియలిస్టులు బయట మన రావులకొల్లు నుంచి కూడా కొంతమంది బయట ఉండొచ్చు. అలాగే నియోజకవర్గం నుంచి మన హైదరాబాద్, బెంగళూరులో ఉండొచ్చు, లేదంటే అమెరికాకి వెళ్ళొచ్చు, ఇతర దేశాలకు వెళ్ళొచ్చు. వారందరూ కూడా రీచ్ అవుట్ అవ్వడం జరుగుతూ ఉంది. ఏదో ఒక చిన్న స్మాల్ బిజినెస్ పెట్టండి, ROA మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా మీ ఇక్కడ ల్యాండ్ రేట్లు పెరగబోతూ ఉన్నాయి. రాబోయే 10 సంవత్సరాల్లో డెఫినెట్గా ఉదయగిరి నియోజకవర్గంలో పూర్తిగా కూడా ల్యాండ్ రేట్స్ కానీ మనకు జాబ్స్ కానీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని కూడా పిలవడం జరుగుతూ ఉంది. వారు కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపెడతా ఉన్నారు. పక్క దేశాల నుంచి కానీ, బెంగళూరు, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ ఇక్కడి నుంచి వచ్చే ఇన్వెస్టర్స్ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో ఇంకా చాలా చేయబోతున్నాము. దానికి ముందుకి ప్రణాళిక వేసుకుని ముందుకు పోతున్నాం. అందరికీ నా ధన్యవాదాలు.